క్రీడలను కొందరు ప్రాణంలా భావిస్తారు, మరికొందరు ప్రాణాలనే ఫలంగా పెడతారు. అలాంటి వారిలో సయ్యం రహీద్ ఒకరు. ఫుట్బాల్ కోచ్గా రహీం అందించిన సేవలు దేశ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చాయి. ఇప్పుడు మరోసారి రహీం త్యాగాన్ని కళ్ల ముందు చూపించింది మైదాన్ సినిమా. ఫుట్బాల్ చరిత్రలో ఓ కోహినూర్గా మిగిలిన రహీంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఫుట్బాల్ చరిత్రలో ఆయన ఓ కోహినూర్. ఆట కోసం జీవితాన్ని అంకితం చేసిన రహీం. కోచ్గా ఆయన సేవలు చిరస్మరణీయం. దేశ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చిన ధీరుడు. రహీం త్యాగాన్ని కళ్ల ముందు చూపించిన మైదాన్. మన దగ్గర స్పోర్ట్స్ డ్రామాలు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ చాలానే వచ్చాయి. ప్రేక్షకులు ఆ వ్యక్తికి లేదా ఆ ఆటలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఇప్పటికే చాలా మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ సక్సెస్ అయ్యాయి. ఈ మైదాన్ సినిమా కూడా అదే కోవకి చెందింది. 1950-1962 మధ్య ఇండియన్ ఫుట్బాల్ టీం కథ, అప్పుడు ఉన్న ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా ఈ మైదాన్ సినిమాని తెరకెక్కించారు. అజయ్ దేవ్గన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు 22.22 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు రహీం గురించి సామాన్యులు తెలుసుకుంటున్నారు. రహీం ఈ పేరు వింటే ఫుట్బాల్ చరిత్ర కాలర్ ఎగరేస్తుంది. భారత ఫుట్బాల్ను ప్రపంచ స్థాయికి చేర్చిన కోచ్, 3 సార్లు ఫుట్బాల్ టీంను ఒలింపిక్స్కి తీసుకువెళ్లిన దీక్ష ఆయనది. ఒకవైపు క్యాన్సర్ వెంటాడుతున్న ఏషియన్ ఫుట్బాల్ కప్ను 2 సార్లు సాధించిన సాహసం ఆయనది. ఒకవైపు ఫుట్బాల్లో రాజకీయాలు, ఎత్తులకు పై ఎత్తులు, కోచ్గా అవమానాలు, అణిచివేయాలనే ప్రయత్నాలు, ఇలా అన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకెళ్లి తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యారు రహీం. ప్రపంచ దేశాల ఫుట్బాల్ చరిత్రతో పోల్చితే ఆనాడు భారత్ చాలా వెనుకబడి ఉండేది. ఏ స్థాయిలో అంటే కనీసం బూట్లు కూడా లేకుండా ఫుట్బాల్ ఆడేంత. చివరికి కాళ్లకు బూట్లు లేకుండా ఒలింపిక్స్కు వెళ్లి అలా బూట్లు లేకుండా ఆడటానికి అనుమతి లేకపోవడంతో తిరిగి పంపిన పరిస్థితులు. అంతటితో రహీం ప్రయత్నం ఆగిపోలేదు. మరో 2 సార్లు ఒలింపిక్స్కు ఇండియా టీంను తీసుకెళ్లి 3వ స్థానంలో నిలిపాడు. ఈ చరిత్ర చాలా కాలం మరుగున పడిపోయింది. ఫుట్బాల్ క్రీడా ప్రపంచానికే పరిమితమైపోయింది. మళ్లీ అజయ్ దేవ్గన్ హీరోగా విడుదలైన మైదాన్ సినిమా రహీంను మరోసారి ఈ తరం ముందుంచింది. ఆయన జీవితంలో పడిన కష్టాలు, నష్టాలు అన్నీ ఎన్ని కాదు. అదే ఫుట్బాల్ కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి క్యాన్సర్ పేషెంట్గా జీవితాన్ని ముగించారు. అందుకే ఫుట్బాల్ క్రీడాకారులు ఇప్పటికీ రహీంను స్మరించుకుంటూనే ఉంటారు. రహీం తర్వాత ఇండియా టీం ఒక్కసారి కూడా ఒలింపిక్స్ పోటీలకు వెళ్లలేకపోయిందంటే ఆయన ఆ రోజుల్లోనే ఎంతటి పట్టుదలతో తన టీంను సిద్ధం చేసేవారు అర్థమవుతుంది. ఇండియా ఫుట్బాల్ను ప్రపంచ స్థాయి పోటీకి నిలిపిన రహీం హైదరాబాదీ. 1909 ఆగస్టు 17న జన్మించిన రహీం బాల్యం నుంచి దేశ కోచ్గా ఎదిగే వరకు చాదర్ఘాట్ ప్రాంతమే నివాసం. కాచిగూడలో ఇక్కడ కనిపిస్తున్న మిడిల్ ఉర్దూ స్కూల్, చాదర్ఘాట్లోని హై స్కూల్లోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. తాను చదువుకున్న స్కూళ్లలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రహీం ఆ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.